శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 521వ నామము ఆజ్ఞాచక్రాబ్జ నిలయ. అంటే ఈ శ్రీ విద్యా సాధనలో ఇమిడి ఉన్న అనేక రహస్యాల్లో భాగంగా షట్చక్ర సాధన, కుండలిని సాధన, ఈ మొదలైన విషయాల్లో భాగంగా జీవుల్లో నెలకొని ఉన్న 6 చక్రాల్లో 6 చక్రాల యొక్క అధిష్టాన దేవతలు, వారి యొక్క లక్షణాలు, వసన్యాది వాగ్దేవతలు మనకి వివరిస్తూ వచ్చారన్నమాట. 475వ నామం నుండి 484వ నామం వరకు విశుద్ధ చక్రము, 485వ నామం నుండి 494వ నామం వరకు అనాహత చక్రం గురించి, 495వ నామం నుండి 503వ నామం వరకు మణిపూరక చక్రం గురించి, 504వ నామం నుంచి 513వ నామం వరకు స్వాధిష్టాన చక్రం గురించి, 514వ నామం నుంచి 520వ నామం వరకు మూలాధార చక్రం గురించి తెలియజేస్తే, ఇప్పుడు 521వ నామం నుంచి మళ్ళీ 527వ నామం వరకు ఆజ్ఞాచక్రం గురించి, ఆ చక్ర యొక్క అధిష్టాన దేవత, ఆ తల్లి యొక్క లక్షణాలను గురించి తెలియజేస్తూ వచ్చారు. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అనే నామానికి అర్థం ఏంటంటే ఆజ్ఞాచక్రం యొక్క పద్మకర్ణికలో నివసించున్నది అనే అర్థం వస్తుంది. అసలు ఈ ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఈ బ్రుకుటి స్థానంలో ఉంటుంది. ఇది ఎంతో మహత్తరమైన స్థానం అన్నమాట. సుషుమ్నా నాడిలో బయలుదేరిన ఇడా పింగళ నాడులు ఇక్కడే కలుస్తాయన్నమాట. మూలాధార చక్రంలో బయలుదేరి సుషుమ్నా నాడిలో పయనించి కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో ఇడా పింగళ నాడులతో కలుస్తూ ఉంటుంది. అందుకే ఆజ్ఞాచక్రమును ఈ ఆజ్ఞాచక్రాన్ని త్రివేణి సంగమం అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. శివుని యొక్క పాలాగ్ని నేత్రం ఇదే అన్నమాట. జీవుల్లో వివేకం అనే సూర్యుడు ఉదయించే కేంద్రం కూడా ఇక్కడే. ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రంలో 2 దళములు కలిగిన పద్మం ఉంటుంది. ఈ పద్మం ఏ విధంగా ఉంటుందంటే నీలి, బూడిద ఈ 2 రంగులు కలిసిన రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ చక్రం ప్రధాన బీజమంత్రం ఏంటి అంటే ప్రణవనాదమైన ఓంకారం. ఈ చక్ర పద్మకర్ణికు ఉన్న 2 దళముల్లోనూ హం, క్షం ఈ 2 బీజాక్షరాలు ఉంటాయి. ఈ 2 బీజాక్షరాలు శివ శక్తులకు సంబంధించినవి అన్నమాట. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం చేసేదే ఈ ఆజ్ఞాచక్రం. ఇంత పరమ పవిత్రమైన ఆజ్ఞాచక్ర పద్మకర్ణికలో జగన్మాత అంశ స్వరూపురాలైన హాకినీదేవి కొలువే ఉంటూ ఉంటుంది. సనాతన ధర్మమైన హిందూ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని పాటించేవారు 2 కనుబొమ్మల మధ్యస్థానంలో ఉన్న ఆజ్ఞాచక్రంలో కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం. ఈ విధంగా పెట్టడంలో 2 అర్థాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి మనం కనుబొమ్మలు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు అంతర్ప్రేరితమైన జ్ఞాన నేత్రంపై దృష్టిని సారించడానికి కుంకుమ ఉపయోగపడుతుంది. ఇక రెండవది ఏంటి అంటే, పవిత్రమైన కుంకుమ బాహ్య ప్రపంచంలోని మాలిన్యాన్ని, ఆ మలినపు ఆలోచనని ఆజ్ఞాచక్రం వద్దకు రానియకుండా ఒక కాపు కాస్తూ ఉంటుంది అన్నమాట. ఒక అడ్డుగా ఉంటుంది. ఇందువలన మన ఆలోచనలు చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాయి. శాస్త్రాల్లో ఆజ్ఞాచక్రానందు వసించే ఆకినీ దేవత గురించి ఏ విధంగా వివరింపబడింది అంటే, భ్రూమధ్యమునందున్న జంట రేకులు గల బిందు పద్మములో తెల్లటి రంగు కలది. అంటే కరాబ్జముల యందు జ్ఞానముద్రమును, డమరుకమును, అక్షమాలను, కపాలమును ధరించి షట్చక్రాధారమందు ఉండునది అని చెప్పబడి ఉందన్నమాట. 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉంటుంది. హంస వత్యాది శక్తులతో కూడుకున్నది. హరిద్రాన్నంపై ప్రీతి కలిగినది. సకల సుఖములను ప్రసాదించింది అయిన ఆకినీ శక్తిని పారాయణ చేయడం ద్వారా, అంటే స్మరించడం ద్వారా ఆ అమ్మవారు ఏ లక్షణాలతో ఉందో ఆ భక్తునికి ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత సదాశివుడు అనమాట. ఈ చక్రంలో కొలువై ఉన్న ఆకినీదేవిని సిద్ధమాత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చక్రము త్రిపుర యొక్క నివాస స్థానం. మానవుల్లోని అన్ని ఇంద్రియాలకు ఈ స్థానం నుండే ఆదేశాలు వెళ్తూ ఉంటాయి. భక్తుల యొక్క జీవితానికి పరమావధి అయ్యి మహాకామేశ్వరుల దర్శనం చేయించే సహస్రార చక్రమును తెరిచే తాళం చెవి ఈ ఆజ్ఞాచక్రం అన్నమాట. మానవుల్లో నెలకొని ఉన్న షట్చక్రాల్లో 2 కనుబొమ్మల మధ్య బ్రుక్టి స్థానంలో స్థితమై 2 దళములు కలిగిన ఆజ్ఞాచక్ర పద్మకర్ణికలో ఆకినీదేవి లేదా సిద్ధమాత దేవిగా కొలువై ఉండి అంతర్నేత్రముతో సహస్రార చక్రంలో స్థితులై మహాకామేశ్వరుల దర్శనం చేయించే జగన్మాతని మనము ఆజ్ఞాచక్రాబ్జ నిలయాయ నమః అనే నామంతో మనం కనుక పూజిస్తూ ఉంటే త్వరగా ఆత్మజ్ఞానం లభిస్తుంది. అంతేకాకుండా ధ్యానంలో త్వరగా మన మనసు నిలకడ పొందుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.
శ్రీ లలిత సహస్రనామంలోని 522వ నామము శుక్లవర్ణ. శుక్లవర్ణ అంటే తెలుపు వర్ణపు ఛాయ కలిగినది అని అర్థం వస్తుంది. 521వ నామంలో జీవుల్లోని షట్చక్రాల్లో 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి ప్రదేశంలో ఆజ్ఞాచక్రంలోని 2 దళములు కలిగిన పద్మకర్ణికలో హాకినీదేవి లేదా సిద్ధమాతాదేవి కొలువై ఉంటుందని వివరించిన వసన్యాది వాగ్దేవతలు ఈ నామంలో శుక్లవర్ణ అంటే తెల్లటి తెలుపు శరీర ఛాయ కలిగి ఉంటుంది అమ్మవారు అని వివరించారు. ఈ అమ్మవారు ఏ విధంగా ఉంటుందట అంటే చంద్రకాంతి వలె ఆహ్లాదకరమైన సూర్యకాంతి వలె ప్రకాశవంతమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు ఆజ్ఞాచక్రంలో స్థితమై ఉన్న జగన్మాతను ఏ విధంగా వివరించారు అంటే, అమ్మా నిన్ను భక్తితో ఆరాధించిన వారు కోటి సూర్యుల కోటి చంద్రుల ప్రకాశం కల ఆజ్ఞాచక్రం నందు నిన్ను దర్శించుకోగలరు అని స్తుతించారు. ఆ తర్వాత ఈ సాధన చేసే భక్తుడు సహస్రార చక్రంలోని పాదాలను దర్శిస్తూ ఉంటాడు. అంటే ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు అమ్మవారి యొక్క పాదాలను కూడా ఈ సహస్రార చక్రంలో దర్శించుకుంటారనమాట. ఆజ్ఞాచక్రంలో నీవు పర అనే చిత్శక్తిగా పరమశివునితో కలిసి ఎప్పుడు విహరిస్తూ ఉంటావు. నిన్ను ఆరాధించేవారు సూర్య చంద్ర అగ్నుల ప్రవేశించలేనట్టి వెన్నెలతో ఆహ్లాదకరంగా ప్రకాశించే జనన మరణ బాధలు లేనట్టి పరమపదమును పొందుతూ ఉంటారు. ఇంకా తెలుపు రంగు మనం తెలుసు కదా, జ్ఞానానికి సంకేతం అన్నమాట. తనను అంటే ఈ అమ్మవారిని ఆరాధించి కొలుచు భక్తులకు హాకినీదేవి పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. మనం గర్భస్థ శిశువు గురించి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఇక్కడ గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలలో 6వ మాసమున ఆ శిశువు యొక్క రక్షణ బాధ్యతను ఆజ్ఞాచక్రాధిష్టాత్రి అయిన హాకినీదేవి స్వీకరిస్తుంది. 6వ మాసంలో గర్భస్థ పిండమునకు అన్ని అవయవములతో పాటు అంతఃకరణ స్థానం కూడా ఏర్పడుతుంటుంది. అది ప్రకాశ స్థానం అవడం వల్ల హాకినీదేవి లేదా ఈ సిద్ధమాతాదేవి శుక్లవర్ణ అనే నామంతో వ్యవహరింపబడుతూ ఉంటుంది. తెలుపు అనేది ఒక ప్రత్యేకమైన వర్ణం కాదు, తెల్లటి కాంతి ఈ మన సప్తవర్ణాల యొక్క మిశ్రమం అన్నమాట. అన్ని వర్ణాలు కలిపితేనే తెల్ల కాంతి అంటే తెల్లటి రంగు వస్తుంది. అందులో అన్ని కాంతులు కలిసి ఉంటాయి కాబట్టి అందుకే షట్చక్రాల్లో మిగిలిన 5 చక్రాల యొక్క సమ్మేళనమే ఈ ఆజ్ఞాచక్రము. తెలుపు రంగు కలిగిన ఆజ్ఞాచక్ర దేవత వర్ణములు లేనిది అంటే వర్ణరహితమైనదిగా ఉంటుంది. ఈ విధంగా వర్ణరహితమైన స్థితి వర్ణించడానికి వీల్లేంది అంటే అసలు వర్ణనాతీతము అని అనుకోవాలి. ఒక స్వచ్ఛమైన స్ఫటికలింగం పైన కనుక మనము ఒక మందార పువ్వు ఉంచినట్లయితే అది ఏ రంగులో కనిపిస్తుంది, ఆ లింగం మొత్తం ఎర్ర రంగులో కనబడుతుంది కదా. అదేవిధంగా మిగిలిన అన్ని రంగులను తనలో ఇముడ్చుకున్న వర్ణము ఈ తెలుపు రంగు. స్వచ్ఛమైన తెల్లటి కాంతి కలిగిన జగన్మాత అంశస్వరూపురాలైన సిద్ధమాతాదేవిని భక్తులకు పరిపూర్ణమైన వైరాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇంకా హాకినీదేవి యొక్క వర్ణము తెలుపు రంగు, శుక్లవర్ణం అనుకున్నాం కదా. ఆ తల్లి త్రికాల జ్ఞాని. ఆజ్ఞాచక్రంలో జగన్మాతను కేంద్రీకరించి ఆరాధించేవారు భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని కూడా పొందగలుగుతారనమాట. తెలుపు రంగు సత్యాన్ని సంకేతిస్తుంది కూడా. అందువల్ల ఆజ్ఞాచక్రంపై దృష్టి కేంద్రీకరించేవారు తమ అంతర్నేత్రములతో సత్యాన్ని దర్శించగలిగి ఆ సత్యమును మాత్రమే ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు తప్ప అసత్యములను భ్రమలను వాళ్ళు చెప్పరు. మానవ శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాల్లో 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి స్థానంలో 2 దళములు కలిగి చంద్రకాంతి వలె ఆహ్లాదకరమైన సూర్యకాంతి వలె ప్రకాశవంతమైన తెల్లటి తెలుపు కాంతితో త్రికాల జ్ఞాని అయ్యి ఆ జగన్మాత అంశ స్వరూపమైన హాకినీదేవిని లేదా సిద్ధమాతాదేవిని మనమందరము అన్నిత్యము శుక్లవర్ణాయే నమః అనే నామంతో కనుక మనం పూజిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనకు జ్ఞానం సిద్ధిస్తుంది. అంతేకాకుండా గర్భవతులకు 6వ మాసంలో ఆ తల్లి దయ వల్ల ఆ 6వ మాస శిశువుకు రక్షణ కూడా కల్పిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 523వ నామము షడానన. షడానన అంటే అర్థం ఏంటంటే 6 ముఖములు కలిగినది అని అర్థం వస్తుంది. హాకినీదేవి లేదా సిద్ధమాతాదేవి గురించి మనకి ఈ నామాల్లో చెప్పుకుంటూ వచ్చాం కదా. శుక్లవర్ణ అంటే అమ్మవారు తెల్లటి తెలుపు రంగు శరీర ఛాయని కలిగి ఉంటుందని మనకి వసన్యాది వాగ్దేవతలు చెప్పారు. ఇప్పుడు 523వ నామమైన షడాననలో
ఈ అగ్నిదేవి షణ్ముఖములతో అంటే 6 ముఖములతో ఉంటుందన్నమాట. ఈ 6 ముఖములు 6 కృత్తికలకు సంకేతం. షణ్ముఖుడైన కుమారస్వామిని 6 కృత్తికలు స్తన్యమిచ్చి పెంచారు అని మనకి కథలో తెలుసు కదా. అందుకనే ఆయనకు కార్తికేయుడు అనే నామం కూడా వచ్చింది. 6 కృత్తికలను షణ్ముఖుడైన కుమారస్వామి యొక్క 6 ముఖములను సిద్ధమాతాదేవికి ఉండే 6 ముఖములతో ఇక్కడ మనం పోల్చుకోవాలన్నమాట. షణ్ముఖునికి స్తన్యమిచ్చి పెంచిన తల్లి కాబట్టి ఆమెకు సిద్ధమాత అనే నామం కూడా ఉందని శాస్త్రాలు చెప్తూ వచ్చాయి. గర్భస్థ పిండానికి 6వ మాసంలో ఆ శిశువుకు ఆజ్ఞాచక్రాధిష్టాత్రి దేవి అయిన అగ్నిదేవి లేదా సిద్ధ విద్యాదేవి యొక్క రక్షణ ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది అని. గర్భ శిశువుకు 6వ నెలలో అన్ని అవయవాలు పూర్తిగా ఏర్పడతాయి అన్నమాట. ఈ అవయవాలతో పాటు ఆ శిశువు యొక్క పంచేంద్రియ జ్ఞానంతో పాటు మనస్సు, అంతఃకరణ జ్ఞానం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ పంచేంద్రియాలు, మనసు మొత్తం అన్నిటినీ ఈ సిద్ధమాతాదేవి యొక్క 6 ముఖములుగా వివరింపబడింది ఇక్కడ. షడానుడైన కుమారస్వామి జ్ఞానప్రదాత. అదేవిధంగా 6 ముఖములు కలిగి షడాననైన అగ్నిదేవి తన చేతుల్లో జ్ఞానమును ప్రసాదించే వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసాలను సంకేతించే పుస్తకాన్ని పట్టుకుని ఉంటుంది. అంతేకాకుండా కపాలాన్ని, సమస్త వర్ణములు ఉద్భవించిన డమరుకాన్ని, ధ్యానమును, జగన్మాతపై కేంద్రీకరింపజేసే జటమాలను, వీటన్నిటికీ తోడుగా అభయముద్రను, వరద ముద్రను ధరించి ఉంటూ ఉంటారనమాట. జగన్మాత అంశ స్వరూపిణి అయిన అగ్నిదేవి లేదా సిద్ధమాతాదేవి యొక్క 6 ముఖములు కూడా జ్ఞాన ప్రకాశమైనవి. జ్ఞానేంద్రియాలైన చర్మము, కన్ను, ముక్కు, నోరు, చెవి ఈ 5 కూడా మనసు నుంచి తాము చేయవలసిన పనుల గురించి ఆదేశాలు తీసుకుంటూ ఉంటాయన్నమాట. మనసు చూడమంటే కళ్ళు చూస్తాయి. అలాగే మిగిలిన ఇంద్రియాలు కూడా మనసు చెప్పినట్లుగా ప్రతిస్పందిస్తూ ఉంటాయి. మనసు ఈ 5 జ్ఞానేంద్రియాలను సరైన దారిలో నడిపిస్తే మనం ఆ భగవంతుని మన కన్నులతో దర్శించగలుగుతాము. నాసిక ద్వారా పూజ యొక్క సుగంధాన్ని మరియు నైవేద్యాన్ని నోటి ద్వారా, ఇవన్నీ మనసు చెప్తే ఆ ఇంద్రియాలు మనకి చేస్తూ ఉంటాయి. భగవన్నామ స్మరణం చేయాలన్నా, వినాలన్నా, ఏం చేయాలన్నా మనసు మనకి సంకల్పించి మనకు చెప్తూ ఉంటే ఈ ఇంద్రియాల ద్వారా మనం చేస్తూ ఉంటాం. వీటన్నిటిని అనుభవించేది చర్మము. అయితే మనసు అన్నది తన నకారాత్మకమైన ఆదేశాల ద్వారా ఈ పంచేంద్రియాలను భగవంతునికి దూరంగా కూడా చేయగలుగుతుంది. అందుకని మనము మన మనస్సు, పంచేంద్రియాలు ఈ 6ంటిని షడాననపై కేంద్రీకరిస్తే మన జీవితం ఇంకా స్వర్గతుల్యమే కదా. ఈ విషయాన్నే ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు వివరించాడనమాట. ఇంకా షట్పదము అనే పదానికి అర్థం ఏంటి అంటే తుమ్మెద అనే అర్థం కూడా ఉంది. ఏ విధంగా తుమ్మెద పద్మములను ఆశ్రయించి ఉంటుందో మన పంచేంద్రియాలు, మనసు కూడా భగవంతుని యొక్క పాదపద్మాలను ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండాలి అనే విషయాన్ని ఆజ్ఞాచక్రాధిష్టాత్రి షడానన అయిన అగ్నిదేవి లేదా సిద్ధమాతాదేవి మనకు బోధిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచేంద్రియాలు, మనస్సు ఈ 6 కూడా అమ్మ యొక్క 6 ముఖములతో తదాత్మకము చెందుతూ ఉంటాయో ఆ జన్మ ఇక ధన్యము. శ్రీచక్రమును సంకేతించే జీవుల శరీరంలోని షట్చక్రములో 2 కనుబొమ్మల మధ్యస్థానమైన బ్రుకుటి ప్రదేశంలో నెలకొని ఉన్న 2 దళములు కలిగిన ఆజ్ఞాచక్ర కన్నికలో 6 ముఖములతో జ్ఞానమూర్తిగా కొలువై జగన్మాత అంశ స్వరూపిణి అయిన అగ్నిదేవి లేదా సిద్ధమాతాదేవిని మనందరము అన్నిత్యము శ్రద్ధాభక్తులతో షడానన అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మనం చెప్పుకున్నట్లుగా 6వ మాసంలో గర్భస్థ శిశువుకి జ్ఞానాన్ని అంటే స్మరణ అన్నది వారికి కలుగుతుందని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా జ్ఞానాన్ని కూడా ఆ శిశువుకి ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి కూడా ఆ తల్లి దయ వల్ల జ్ఞానము ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 524వ నామము మజ్జా సంస్థ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మజ్జ అంటే మన ఎముకల్లోని లోపల మజ్జ అనే ఒక రక్తాన్ని తయారు చేసే పదార్థం ఉంటుంది. దానిలో స్థితమై ఉండునది అని అర్థం వస్తుందన్నమాట. ఇక్కడ మనం 521వ నామం నుంచి కూడా ఈ జీవుల యొక్క షట్చక్రాల్లో 2 కనుబొమ్మల మధ్య బ్రుకుటి ప్రదేశంలో ఆజ్ఞాచక్రంలోని 2 దళాలు కలిగిన పద్మకన్నికలో అగ్నిదేవి లేదా
సిద్ధమాతాదేవి కొలువై ఉంటుంది అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. 22వ నామంలో శుక్లవర్ణాల్లో ఆ తల్లి తెల్లటి తెలుపు రంగు కలిగి ఉంటుంది. ఇంకా 23వ నామంలో షడానన అంటే 6 ముఖాలు కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. ఈ ఆజ్ఞాచక్రాధిష్టాత్రి అయిన అకినీదేవి షణ్ముఖాలతో ఉంటుంది కాబట్టి అమ్మవారిని షడానన అని వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. ఈ మజ్జా సంస్థ అనే నామంలో అకినీదేవి లేదా సిద్ధమాతాదేవి జీవుల యొక్క ఎముకల్లోని కొవ్వు పదార్థమైన మజ్జ అనే ధాతువును ఆశ్రయించి ఉంటుందన్నమాట. ఈ మజ్జ అనే పదార్థం కేవలం సజీవంగా ఉన్న జీవుల శరీరంలోనే ఉంటుంది, కానీ చనిపోయిన వారు అంటే నిర్జీవంగా ఉన్న శరీరంలో ఎముకల్లో ఉండదు. జీవుల యొక్క భౌతిక శరీరం మనం ముందు నామాల్లో చెప్పుకున్నట్లుగా 9 ధాతువులతో నిర్మితమై ఉంటుంది. అవేంటి అంటే చర్మము, రక్తము, మాంసము, మేధ, ఎముకలు, మజ్జ, వీర్యము లేదా శుక్లము, ప్రాణము, జీవము అనే ఈ 9 ధాతువుల చేత మన శరీరం నిర్మింపబడి ఉంటుంది. ఈ ధాతువుల్లో శాకినీదేవి లేదా సిద్ధమాతాదేవి జీవుల యొక్క ఎముకల్లోని మజ్జ అనే ధాతువులో అమ్మవారు నివసిస్తూ ఉంటుందన్నమాట. మజ్జ అనేది జీవుల యొక్క ఎముకల్లో ఉన్న గుజ్జు రూపమైన కొవ్వు పదార్థం. ఈ కొవ్వు పదార్థమే రక్తాన్ని తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రాణవాయువును అందించడం నుంచి వ్యాధి నిరోధక శక్తిని కలిగించడం వరకు రక్తం నిర్వహించిన కార్యం అంటూ ఏదీ లేదన్నమాట. రక్తంలోని ఎర్ర కణాలు, తెల్ల రక్త కణాలు ఇవన్నీ కూడా ఈ ఎముకలోని మజ్జ అనే ధాతువులోంచే తయారవుతూ ఉంటాయి. ధాతు లోపం కనుక కలిగినట్లయితే ఎముకలు ముందుగా క్షీణించిపోతాయి. ఎప్పుడైతే ఈ మజ్జ అనే ధాతువు బలహీనపడుతుందో రక్త కణముల యొక్క ఉత్పత్తి కూడా ఆగిపోతుంది. ఇంకా ఈ మజ్జ అనే ధాతువులో తయారయ్యే తెల్ల రక్త కణముల యొక్క సంఖ్య తగ్గిపోవడం వల్ల అనేక వ్యాధులు కూడా కలుగుతూ ఉంటాయి. రోగ నిరోధక శక్తి తరిగిపోయి శరీరం తన బలాన్ని, శక్తిని మొత్తాన్ని కోల్పోయి జీవితం ఒక నరకప్రాయం అయిపోతుందన్నమాట. మనం కనుక గమనించినట్లయితే వీటన్నిటికీ మూల కారణం జీవుల ఎముకల్లోని మజ్జ అనే కొవ్వు పదార్థం తగ్గిపోవడమే అన్నమాట. ఈ విధంగా మజ్జ ధాతు లోపం కలిగిన వారు ఈ అమ్మవారి నిరంతరం భక్తి శ్రద్ధలతో ఓం మజ్జా సంస్థాయే నమః అని కానీ, ఓం ఆజ్ఞాచక్రస్థితాయే నమః అని కానీ, ఓం హాకినీదేవి అయి నమః అని కానీ, ఓం సిద్ధమాతాదేవి అయి నమః అని కానీ ప్రతిరోజు స్మరిస్తూ ఉండాలి. ధ్యాన శ్లోకంతో పాటు చెప్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది. 40 రోజుల పాటు ఆ తల్లిని ధ్యాన శ్లోకంతో స్మరించి తర్వాత మనం చెప్పుకున్నట్లుగా ఆ నామాలతో కనుక జపం చేసి అమ్మవారికి పులిహోరను ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కనుక ఎవరైతే ఈ మజ్జ ధాతువు లోపం ఉందో వారు కనుక తీసుకున్నట్లయితే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నమాట. జీవుల్లో నెలకొని ఉన్న షట్చక్రములలో 2 కనుబొమ్మల మధ్యన బురుగుటి ప్రదేశంలో 2 దళములు కలిగిన నీలివర్ణం పద్మకర్ణికలో జీవుల శరీరంలో ధాతువుల్లో ఎముకలోని కొవ్వు పదార్థమైన మజ్జ అనే ధాతువును ఆశ్రయించి ఉండే జగన్మాత అంశస్వరూపిణి అయిన అకినీదేవిని లేదంటే సిద్ధమాతాదేవిని మనందరం అన్నిత్యం శ్రద్ధాభక్తులతో మజ్జా సంస్థ అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఎవరికైనా ఈ ధాతు యొక్క లోపం కానీ లేదంటే ఎముకల యొక్క లోపం కానీ ఉండుంటే ఆ తల్లి దయ వల్ల వారికి అది పోయి ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 525వ నామము హంసవతి ముఖ్య శక్తి సమన్విత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే హంసవతి, క్షమావతి అనే 2 మహాశక్తుల చేత అమ్మవారు పరివేష్టింపబడి ఉంటుంది అని అర్థం అన్నమాట. ఈ ఆజ్ఞాచక్రం 2 విధాలైన కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. మొదటిది ఏంటి అంటే భక్తునికి భగవంతునికి అనుసంధానంగా పనిచేస్తూ ఉంటుంది. మనం ముందు నామాల్లో తెలుసుకున్నట్లుగా జగన్మాత పితరులైన మహాకామేశ్వరులు స్థితిలో ఉండే ఈ సహస్రార చక్రాన్ని దర్శింపచేయటానికి ఒక తాళం చెవిలాగా ఈ ఆజ్ఞాచక్రం పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఆజ్ఞాచక్రంలో దృష్టిని కేంద్రీకరించి ఆ తల్లిని ధ్యానం చేసిన వారికి హాకినీదేవి స్వయంగా ఒక తాళం తెరిచి ఆజ్ఞాచక్రంపై ఉన్న సహస్రార చక్రంలో ఆది దంపతుల యొక్క దర్శనాన్ని చేయిస్తుంది. ఇక రెండోది ఆజ్ఞాచక్రానికి ఉన్న 2 దళముల్లో స్థితులై ఉన్న హంసవతి, క్షమావతి. ఈ శక్తులు ఇరువురు కూడా అజప మంత్రమైన సోహం అనే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రతిరూపాలుగా ఉంటూ ఉంటారనమాట. ఈ హం, క్షం 2 బీజాక్షరాలు కూడా సోహం మంత్రాన్ని సూచిస్తూ ఉంటాయి.
ప్రాణాధారానికి సంబంధించిన ఈ ఇద్దరు దేవతలు జీవుల్లోని శ్వాస ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండేలాగా చూస్తూ ఉంటారు. ఈ శ్వాసకు సంబంధించిన అవరోధాలు కానీ అనారోగ్యాలు కానీ ఉన్నవారు మనసులోనే సో హం అని కానీ, లేదంటే ఓం హంసవతి ముఖ్య శక్తి సమన్వితాయ నమః అని కానీ ధ్యానిస్తున్నట్లయితే శ్వాసకోశాలకు సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు అనమాట. ప్రాణం నిలవడానికి ఆధారమైన శ్వాసకు సంబంధించిన శక్తులు కావటం వలన ఈ ఇద్దరు శక్తుల్ని ముఖ్య శక్తులు అని కూడా అంటూ ఉంటారు. ఒక పక్కన జీవునికి ప్రాణాధారమైన శ్వాసను అవిచ్ఛిన్నంగా కొనసాగిస్తూ, మరొక వైపు అదే శ్వాసను క్రమబద్ధీకరించడం ద్వారా, అంటే నియంత్రించడం ద్వారా ఆ భక్తునికి, అంటే సాధకునికి ఈ ప్రాపంచిక విషయాల నుండి కూడా దూరం చేసి మానసికంగా ఒక పవిత్రతను చేకూర్చి అతన్ని 3 అవస్థలైన జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థల నుంచి పైకి తీసుకెళ్ళి 4వ అవస్థ అయిన తురీయ అవస్థలోకి, అంటే సమాధి స్థితికి తీసుకువెళ్ళడం ద్వారా జగన్మాత లలితా త్రిపుర సుందరి సాన్నిధ్యానికి తీసుకువెళ్ళగలిగిన హంసవతి, క్షమావతి అనే ఈ 2 ముఖ్య శక్తుల చేత పరివేష్టింపబడిన హాకినీదేవి లేదా సిద్ధమాతాదేవిని మనం నిత్యం పూజిస్తూ ఉన్నట్లయితే మనకి శ్వాసకోశాలలో ఉండే ఎలాంటి అనారోగ్యాలైనా ఆ తల్లి దయ వల్ల మనకి తగ్గిపోతాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ నిరంతరము, అంటే ఈ వ్యాధులు ఉన్న వాళ్ళు, అంటే శ్వాసకోశకు సంబంధించిన అనారోగ్యం వల్ల బాధపడుతున్న వారు ఈ ముఖ్య శక్తులైన హంసవతి ముఖ్య శక్తి సమన్వితాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు నిరంతరం మనసులో స్మరిస్తూ ఉన్నా చాలు, అలాంటి ఏవైనా అనారోగ్యాలు ఉంటే తగ్గిపోతాయి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలో 526వ నామము హరిద్రాన్నైక రసిక. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, హరిద్రాన్నము అంటే పులిహార అంటే చాలా ఇష్టం కలిగినది, ప్రీతి కలిగినది. అంటే పులిహార అన్నం అంటే ఇష్టం కలిగిన మాత అని అర్థం అనమాట. అంటే పసుపు పచ్చని రంగు కలిగిన అన్నం అంటే ఇష్టం ఈ అమ్మవారికి. అంతేకాకుండా మనము గర్భవతుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గర్భవతుల గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా. 6వ మాసం గర్భిణీగా ఉన్న స్త్రీలు జగన్మాత అంశస్వరూపమైన హాకినీదేవిని ధ్యానించి ఆ తల్లికి పులిహారం నివేదనగా చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహ దృష్టిని సోకిన తర్వాత, అంటే నివేదించిన తర్వాత ఆ పులిహారిని వారు నైవేద్యంగా, అంటే ప్రసాదంగా భుజిస్తే గర్భిణీ స్త్రీకి గర్భస్థ శిశువుకు ఇద్దరికి మేలు జరుగుతుందన్నమాట. గర్భస్థ శిశువు జన్మించిన తర్వాత, అన్నప్రాసన వయసు వచ్చిన తర్వాత పిల్లలకు ముందుగా మనం ఏం పెడుతుంటాం, పాలు పోసిన అన్నం పెడతాం, తర్వాత నెయ్యి అన్నం, తర్వాత బెల్లం అన్నం, తర్వాత పెరుగన్నం, పప్పు అన్నం, ఇలాంటివన్నీ తినిపిస్తూ ఉంటాం కదా. ఆ తర్వాత మాత్రమే ఈ పులిహోర అన్నం తినిపించాలని శాస్త్రాలు మామూలుగా చెప్తూ వస్తున్నాయి. అప్పటికి ఆ పిల్లలకు క్రమేపీ ఒక్కొక్క రుచి తెలియడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ వయసులో వారు ఈ పులిహార అన్నాన్ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. హాకినీదేవి లేదా సిద్ధ విద్యాదేవికి నివేదన చేసే హరిద్రాన్నాన్ని గురించి శాస్త్రాలు ఏ విధంగా చెప్పాయి అంటే, మిరియాలు, జీలకర్ర, పసుపు, ఆవు నెయ్యి కలిపి తయారు చేసింది హరిద్రాన్నము అని చెప్పాయి. ఈ హిందూ ధర్మంలో పులిహార తప్పకుండా తినవలసిన ఆహార పదార్థంగా కూడా చెప్పబడింది అనమాట. ఎవరైనా పులిహోర మనకి చేతిలో పెడితే మనకు తెలియకుండానే కళ్ళకు అద్దుకుని తింటూ ఉంటాం. పులిహోర ప్రసాదంలో ఉపయోగించే పసుపు అటు ఆధ్యాత్మికంగాను ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా అందులో వేసే ఆవు నెయ్యి ఒక అమోఘమైన రుచిని కలిగి ఉండడమే కాకుండా మనకి డైజెషన్ అంటే జీర్ణక్రియను వేగవంతం చేసే దానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అదికి కొవ్వును బరువును తగ్గిస్తుంది. అంటే ఇక్కడ మనం వేసేది ఏంటి, ఆవు నెయ్యి కదా, గేదె నెయ్యి కాదు. గేదె నెయ్యిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ఆవు నెయ్యిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న ఫ్యాట్ కూడా శరీరానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా రోగాలను వ్యాప్తి చేసే క్రిములను కూడా నిరోధిస్తూ ఉంటుంది, రోగ నిరోధక కారణిగా కూడా పనిచేస్తుంది. అదేవిధంగా జీలకర్ర కూడా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తూ ఉంటుంది. మిరియాలు ఇంకా ఆకలిని పెంచడానికి ఉపయోగపడతాయి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అందువల్లనే హరిద్రాన్నము జగన్మాతకు ప్రీతికరమైన నైవేద్యంగా మారిందనమాట. శ్రీచక్రాన్ని సంకేతించే మానవ శరీరంలో నెలకొని ఉన్న షట్చక్రాల్లో 2 కనుబొమ్మల మధ్యన భృగుటి ప్రదేశంలో ఆజ్ఞాచక్రంలో 2 దళములతో కూడిన నీలివర్ణం పద్మకన్నికలో ఓంకారం ముఖ్య బీజాక్షరంగా, హం క్షం బీజాక్షరాల దళముల్లో కలిగిన జగన్మాత అంశస్వరూపురాలైన హాకినీదేవిని లేదా సిద్ధమాతాదేవిని మనందరం హరిద్రానేక రసిక అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల ఆ గర్భిణీ స్త్రీలకు
అంతేకాకుండా గర్భస్థ శిశువుకు 6వ మాసంలో ఆ తల్లి కాపాడుతూ ఉంటుందన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 527వ నామము హాకినీ రూపధారిణి. ఈ నామంలో హాకినీ రూపధారిణి అంటే అర్థం ఏంటి అంటే, హాకినీ లక్షణములు, హాకినీదేవి యొక్క లక్షణాలు కలిగిన జగన్మాత అని అర్థం వస్తుంది. ఆజ్ఞా చక్రాధిష్టాత్రిగా కొలువై ఉన్నదని ఈ హాకినీదేవి ఆ విధంగా ఆజ్ఞా చక్రాధిష్టాత్రిగా ఉన్నదని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ లక్షణాలని కలగలిసిన హాకినీదేవి లేదా సిద్ధమాతా దేవి యొక్క ధ్యాన శ్లోకాన్ని పఠించి అనుదినం భక్తి శ్రద్ధలతో స్మరిస్తే మనకి ఈ ప్రాపంచక విషయాలపైన వ్యామోహం తగ్గిపోయి అసలు నేను ఎవరు అనే జ్ఞానాన్ని కలిగి ప్రాపంచికముగా సన్మార్గంలో పయనిస్తూ కోరికలను అదుపులో ఉంచుకోగలిగిన అపారమైన జ్ఞాన సంపద సొంతమై ఏకాగ్రత శ్రద్ధ పెరిగి అశాంతి తొలగిపోయి మనస్సు పరిపూర్ణమైన శాంతితో నిండి ముఖంలో ఒక తేజస్సు, ఆ తర్వాత సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానం కూడా వారికి లభిస్తుంది. ఓంకారనాదం నిరంతరం మనసులో ప్రతిధ్వనిస్తూ అసూయ, ద్వేషము, పగ, ఇంకా వ్యామోహము, భ్రమలు, దుర్వ్యసనాలు, అహంకారం ఇలాంటి చెడ్డ గుణాలన్నీ పోయి అంటే ఈ నకారాత్మక భావాలన్నీ తొలగిపోవడమే కాకుండా ఎటువంటి పక్షపాత వైఖరి లేని నిర్ణయాలు తీసుకుంటూ 10 మందికి మేలు జరిగేవి ఆలోచిస్తూ 10 మంది మెప్పు పొందుతూ తమని గురించి తాము తెలుసుకోవడమే కాకుండా తాము తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలను 10 మందికి పంచుతూ వారు ఒక సద్గురువులు అవుతారనమాట. ఆజ్ఞాచక్రం శక్తివంతంగా ఉన్నవారు ఇతరుల్లో చీకటి కోణాలను వెలికి తీసి అలాంటి వారిలో కూడా దైవత్వాన్ని ఆపాదింపజేయగలుగుతారు. ఇన్ని అద్భుతమైన లక్షణాలు కలిగింది కాబట్టే జగన్మాత లలిత మహాత్రిపుర సుందరి ఆజ్ఞాచక్రమును తన దర్శనానికి అత్యంత మహనీయంగా పేర్కొంటూ వచ్చారు వసన్యాది వాగ్దేవతలు. జీవుల్లోని వెన్నెముకలో నెలకొని ఉన్న షట్చక్రాల్లో 2 కనుబొమ్మల మధ్యన భృగుటి ప్రదేశంలో 2 దళములు కలిగిన నీలివర్ణపు ఆజ్ఞాచక్ర పద్మకర్ణికలో 6 ముఖములతో హరిద్రాన్నమునందు ప్రీతి కలిగిన జగన్మాత అంశ స్వరూపురాలైన సిద్ధమాతాదేవిని లేదా హాకినీదేవిని మనం అనునిత్యము హాకినీ రూపధారిణి అనే నామంతో స్మరిస్తూ ఉంటే మనం ఉండే ఈ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, కీర్తి ఇవన్నీ లభించడమే కాకుండా ఎవరైతే ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటారో ఆ భక్తునికి శ్రద్ధ, భక్తి, నేను ఎవరు అని తెలుసుకోవడము, అంతేకాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా వారికి అవగతమవుతూ ఉంటాయన్నమాట. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామంలోని 528వ నామము సహస్రదళ పద్మస్థ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సహస్రదళములు కలిగిన పద్మంలో నివసించినది అని అర్థం వస్తుంది. మనము 475వ నామం నుంచి 527వ నామం వరకు గల నామాల్లో జీవుల్లో నెలకొని ఉన్న షట్చక్రాలు, ఆ చక్రాల్లో ఉండే అధిష్టాన దేవతలుగా నెలకొని ఉన్న జగన్మాత యొక్క అంశస్వరూపులుగా నెలకొని ఉన్న వివిధ దేవతలు, వారి లక్షణాల గురించి తెలుసుకుంటూ వచ్చాం కదా. 528వ నామం నుంచి శాస్త్రదళ పద్మస్థ నుండి 534వ నామమైన యాకిన్యంబ స్వరూపిణి వరకు గల నామాల్లో భక్తునికి పరమావధి అయిన శాస్త్రదళ పద్మానికి గురించి, ఆ చక్రాధిష్టాత్రి అయిన యాకినీదేవి లేదా యశస్వినీదేవి గురించి, ఆమె యొక్క లక్షణాల గురించి మనకి వసన్యాది వాగ్దేవతలు వివరిస్తూ వచ్చారనమాట. సహస్రార చక్రం యొక్క విశేషం ఏంటి అంటే మొదటి 6 చక్రాల్లో జీవుని యొక్క సాధన ఫలించి 7వ చక్రమైన సహస్రార చక్రంలో కలిసిపోవడమే, అంటే అందులో లయము అవ్వడమే దీని యొక్క అర్థం అన్నమాట. ఈ చక్రాలన్నీ తిరిగి చివరిగా సహస్రార చక్రంలో లయమైపోతాయి. శాస్త్రాలు సహస్రార చక్రంలో కొలువై ఉన్న జగన్మాతను గురించి ఏ విధంగా వివరించాయి అంటే శిరస్సు పైభాగాన 3 ప్రదేశముల్లో బ్రహ్మరంధ్రం నుండు సహస్రదళ పద్మం యొక్క కర్ణికలో శుక్ల సంస్థితి అయి సకలాయుధాలతో కూడి అన్ని వైపులా ముఖ పద్మాలను కలిగి అకారాది క్షకారాంత అక్షరాల శక్తులతో ఎప్పుడూ పరివేష్టింపబడి సకల వర్ణములతో కూడిందై అన్ని విధములైన అన్నములందు ఆసక్తి కలిగినదే, అంటే అన్ని రకాలైన అన్నములందు ఇష్టం కలిగినదై పరమశివునితో కలిసి
ఆనందిస్తూ యాకిని స్వరూపంతో అమ్మవారు అక్కడ వసిస్తూ ఉంటుంది అని వివరించారు. ఇంకా సహస్రార చక్రంలో నెలకొని ఉన్న సహస్రదళ పద్మం యొక్క వర్ణన ఏ విధంగా ఉంది అంటే, ఈ సహస్రార పద్మానికి అష్టదిక్కుల్లోనూ 8 పెద్ద దళాలు ఉంటాయన్నమాట. ఆ దళానికి ఒక్కొక్క దళములోనూ 125 చొప్పున చిన్న చిన్న దళాలు ఉంటాయి. ఈ విధంగా సహస్రదళ పద్మం మొత్తం 1000 దళాలతో సంపూర్ణంగా వికసించి పెద్ద పద్మంలాగా వికసించి ఉంటుంది. అందుకే ఈ పద్మానికి సహస్రదళ పద్మము అన్న పేరు వచ్చింది. సహస్రదళములు అంటే ఇంకో అర్థం కూడా ఉంది, లెక్కలేనని దళములు కలిగింది అని అర్థం కూడా ఉంది. ఈ పద్మానికి ఉన్న సహస్రదళముల్లో అన్ని వర్ణాలు అక్షరాలు ఉంటాయన్నమాట. సాధకునికి బ్రహ్మ సాక్షాత్కారం లభించే స్థానం కూడా ఇదే. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను, అసలు ఉన్నది ఒక్కటే, రెండవది అనేది లేదు అనే అద్వైత భావన కూడా ఇక్కడి నుంచే పుడుతుందన్నమాట. సాధకుడు ఈ చక్రంలో తాను స్వయంగా ఒక పరమాత్మగా మారిపోతాడు. అంటే జీవాత్మ పరమాత్మ ఒకటిగా అయిపోతాయన్నమాట. మహాకామేశ్వరుడు కామేశ్వరుడితో కలిసి విహరిస్తూ ఉండే అపూర్వమైన స్థానం కూడా ఇదే. జగద్గురువులైన శంకరాచార్యులు సౌందర్యలహరిలో 9వ శ్లోకంలో సహస్రార చక్రం గురించి, ఈ సహస్రదళ పద్మాన్ని గురించి ఏ విధంగా వర్ణించారు అంటే, అమ్మ త్రిపుర సుందరి, ఈ బ్రహ్మాండాన్ని ఆవరించి ఉన్న మహాశక్తి స్వరూపిణివి నీవు, ఈ జగత్తు అంతా వ్యక్తి రూప కుండలిని శక్తివి కూడా నువ్వేను, మూలాధారంలో కలిగిన పృథ్వీతత్వాన్ని కూడా నువ్వే, మణిపూరానికి కలిగిన జలతత్వాన్వి, స్వాధిష్టానంలో కల అగ్నితత్వాన్వి, అనాహ చక్రంలో ఉన్న వాయుతత్వాన్వి, విశుద్ధ చక్రంలో ఉన్న ఆకాశతత్వాన్వి, ఆజ్ఞాచక్రంలో కల మనస్తత్వాన్వి, వీటన్నిటినీ అధిగమించి సహస్రార చక్ర పద్మదళంలో ఉన్న నీ పతి అయిన సదాశివంతో కలిసి రహస్యంగా ఎప్పుడు విహరిస్తూ ఉంటావు అని జగద్గురువులైన శంకరాచార్యులు వివరించారు. సాధకుడు మూలాధార చక్రంలోని కుండలి శక్తిని జాగృతపరిచి ఈ షట్చక్రాలను 3 గ్రంథులను భేదిస్తూ సహస్రార చక్రాన్ని చేరి అక్కడ మహాకామేశ్వరి కామేశ్వరులతో కలిసి ఉన్న అపూర్వమైన దర్శనాన్ని పొందగలుగుతాడు. ఎప్పుడైతే అలాంటి దర్శనం ఆ సాధకునికి లభించిందో అప్పుడు ఆ జగన్మాత ఆ సాధకుని యొక్క ఈ 72,000 నాడులను అమృతంతో తడిపేస్తుంది. ఇక ఆ సాధకుడు ఇంకా పరమాత్మ కాక వేరే ఏమవుతాడు? ఈ సహస్రార చక్ర దర్శనము చాలా మహత్తరమైనదన్నమాట, చాలా అపూర్వమైనది. ఈ అనుభూతి మనం మాటల్లో చెప్పుకుంటే సరిపోదు, అది వర్ణించడానికి కూడా వీలు లేనంతట ఒక విచిత్రమైన అనుభూతి. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం ఉంటేనే కానీ లభించని మహాభాగ్యం ఇది. ఈ భాగ్యం పొందడానికి ఆ సాధకునికి ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అంటే గురు కటాక్షం, అచంచలమైన సాధనతో కూడిన నిష్ఠ, భక్తి, శ్రద్ధ. సహస్రదళ పద్మం యొక్క కర్ణికలో శుక్ల సంస్థితి అయి సకల ఆయుధాలతో కూడి అన్ని వైపులా ముఖపద్మములు కలిగి అకారాది క్షకారాంత అక్షరాల శక్తులతో పరివేష్టింపబడి సకల వర్ణములతో కూడి ఉన్నదై అన్ని విధములైన అన్నములందు ఆసక్త చిత్తం కలదే పరమశివునితో ఆనందించు జగన్మాత అంశ స్వరూపమైన యాకినీదేవిని మనందరం అన్నిత్యం శ్రద్ధాభక్తులతో సహస్రదళ పద్మస్థ అనే నామంతో కనుక పూజిస్తూ ఉంటే, స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల పార్వతీ పరమేశ్వరుల యొక్క కటాక్షం, ఆ దర్శనం వారికి లభిస్తుంది. అంతేకాకుండా మోక్ష జ్ఞానానికి దారి కూడా అమ్మవారు వారికి కటాక్షిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 529వ నామము సర్వవర్ణోపశోభిత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, సర్వ అంటే అన్ని, వర్ణ అంటే రంగులు, అక్షరములు, ధ్వనులు కూడా వస్తాయి, శోభిత అంటే వాటిలతో శోభిల్లుచున్నది అనే అర్థం వస్తుంది. ఇక్కడ 528వ నామమైన సహస్రదళ పద్మస్థ నుండి 534వ నామమైన యాకిన్యంబా స్వరూపిణి వరకు గల నామాల్లో సాధకునికి పరమావధి అయిన సహస్రారదళ పద్మముని గురించి, ఆ చక్రాధిష్టాత్రి అని యాకినీదేవి లేదా యశస్వినీదేవి గురించి, ఆమె యొక్క
లక్షణాల గురించి మనకి వసన్యాది వాగ్దేవత వివరిస్తూ వస్తున్నారు. 528వ నామైన సహస్రదళ పద్మస్థలో జగన్మాత లలితా త్రిపుర సుందరీదేవి యాకినీదేవి లేదా యశస్వినీదేవి రూపంలో 1000 దళములు కలిగిన పద్మంలో ఉంటుందని, ప్రస్తుత నామంలో 529వ నామైన సర్వవర్ణోపశోభితాలో ఆ తల్లి అన్ని రంగులతోనూ, అన్ని అక్షరాలతోనూ, అన్ని ధ్వనులతోనూ ఆ తల్లి అక్కడ వసిస్తూ ఉంటుందన్నమాట. ఈ సహస్రదళ పద్మంలో 1000 దళములు లేదా అనేక దళములు కలిగి ఉంటాయి. ఈ దళములలో సమస్త విశ్వంలోని అన్ని రంగులు, అన్ని ధ్వనులు, అన్ని అక్షరాలు, వాటికి సంబంధించిన బీజాక్షరాలు అక్కడ ఉంటాయి. మనం కనుక గమనించినట్లయితే 476వ నామైన ఆరక్త వర్ణాలో విశుద్ధ చక్రాధిష్టాత్రి అయిన ఆ తల్లి ఎరుపు తెలుపుల మిశ్రమమైన పాటల వర్ణంతో ఉంటుందన్నమాట. 486వ నామైన శ్యామాభాలో అనాహత చక్రాధిష్టాత్రి అయిన ఆ తల్లి నలుపు నీలం కలిగిన ఆ 2 రంగులు కలిగిన శ్యామ వర్ణంలో ఉంటుంది. 499వ నామైన రక్తవర్ణాలో మణిపూర చక్రాధిష్టాత్రి అయిన ఆ తల్లి రక్తవర్ణము అంటే ఎర్రటి ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది. 507వ నామము పీతవర్ణాలో స్వాధిష్టాన చక్రాధిష్టాత్రి అయిన ఆ తల్లి పసుపు రంగు వర్ణంలో ఉంటుంది. 514వ నామంలోని మూలాధార చక్రాధిష్టాత్రి అయిన ఆ తల్లి ధూమ్రవర్ణంలో ఉంటుందని, 522వ నామమును శుక్లవర్ణాలో ఆజ్ఞాచక్రాధిష్టాత్రి ఆ తల్లి తెల్లటి తెలుపు వర్ణంలో ఉంటుందని వివరించిన వాగ్దేవతలు ఈ సహస్రవర్ణముల సమ్మేళనమే సహస్రదళ పద్మస్థ అయిన జగదీశ్వరి అని మనకి వివరిస్తూ వస్తున్నారు. అదేవిధంగా షట్చక్రాల్లోని వివిధ చక్రాల్లో వివిధ వర్ణాక్షరములు ఆయా దళముల్లో బీజాక్షరాలుగా కలిగిన ఆ తల్లి సహస్రదళముల్లోని సమస్త వర్ణాక్షరములను కలిగి ఉంటుందన్నమాట. అంతేకాకుండా సమస్త నాదములు కూడా ఈ సహస్రదళ పద్మస్థ అయిన తల్లి నుండి ఆవిర్భవించినవే. సకల వర్ణముల కాంతితో ప్రకాశించే తల్లి అతి ప్రకాశవంతంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక జ్వజ్వలామానంగా ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే సంధ్యావందనం గాయత్రి మాతను సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అని వర్ణించింది. అత్యంత ప్రకాశవంతమైన ఈ కాంతులు అజ్ఞానమనే చీకటిని పటాపంచలం చేసి దివ్యకాంతులతో ప్రసరిస్తూ జీవులకు జ్ఞానజ్యోతుల వల్లే ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఒక విధంగా సర్వవర్ణోపశోభిత అయిన జగన్మాతను మనము ఒక స్ఫటిక వర్ణ శోభితగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే స్ఫటికానికి ఒక రంగు అంటూ ఏమీ ఉండదు కదా, కానీ అన్ని రంగులు స్ఫటికానికే. ఉదాహరణకు చెప్పుకోవాలంటే స్ఫటికం పైన మనము ఏ రంగు అభిషేకం చేస్తే ఆ రంగు స్ఫటికానికి వస్తుంది. అంతేకాదు ఏ రంగు పువ్వు స్ఫటికం మీద పెడితే ఆ రంగు దానికి వస్తుంది. ఆ విధంగా సర్వవర్ణములను, వర్ణాక్షరములను, ధ్వనులను తనలో ఇముడ్చుకుంది. కాబట్టే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని సర్వవర్ణోపశోభిత అనే నామంతో కీర్తించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఈశ్వరుని యొక్క శక్తి ఈ సమస్త విశ్వంలోనూ విశ్వ చైతన్య రూపంలో నిండి ఉంటుంది. ఆ విశ్వ చైతన్యము ధ్యానమగ్నుడైన ఉన్న సాధకునికి బ్రహ్మరంధ్రంలో స్థితమై ఉన్న శాస్త్రదళ ముఖంలో నుండి అధోముఖంగా అన్ని చక్రాల్లోనూ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ కాంతిని అందుకోవడానికి సాధకుడు మూలాధారం నుంచి ఊర్ధ్వముఖంగా పయనించి ఈ సహస్రార్థ చక్రంలో ఆ కాంతిని గ్రహించగలుగుతున్నాడు. ఇదే సర్వవర్ణోపశోభిత అనే నామానికి అర్థం అన్నమాట. ఈ షట్చక్రాల్లోని వివిధ దేవతా స్వరూపముల రంగులన్నింటినీ తనలో మేళవించుకుని వర్ణాక్షరమాలలోని సకల వర్ణములను తనలో ఇముడ్చుకొని సమస్త విశ్వంలోని నాదములన్నింటినీ తనువుగా చేసుకుని ప్రజ్వలిల్లే జగన్మాత అంశారూపిణిగా వెలిసిలిన యాకినీదేవిని మనందరం అన్నిత్యము శ్రద్ధాభక్తులతో సర్వవర్ణోపశోభిత అనే నామంతో గనక స్మరిస్తూ ఉన్నట్లయితే, ఎవరైతే ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటారో, ఎవరైతే ధ్యానమగ్నంలో సహస్రారదళ చక్రాన్ని తమ ధ్యానంలో వీక్షిస్తారో వారికి ఈ 72,000 నాడులు అమృతధారలతో తడిసిపోయి ఆ తల్లి యొక్క మధురానుభూతిని అనుభవించగలుగుతారు. ఈ మాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 530వ నామము సర్వాయుధధర. ఈ నామానికి అర్థం ఏంటి అంటే సర్వ అంటే అన్ని,
ఆయుధ అంటే ఆయుధములను, ధర అంటే ధరించినది అని అర్థం వస్తుంది. ఇక్కడ సర్వాయుధధర అనే నామంలో జగన్మాత సహస్రదళ పద్మస్థ అనమాట. తన చేతుల్లో అన్ని ఆయుధాలను ధరించి ఉన్నది అని మనకి వసన్యాది వాగ్దేవతలు వివరిస్తున్నారు. మనం ఇంతకు ముందు నామంలో చెప్పుకున్నాం కదా, వివిధ చక్రాధిష్టాత్రులు ఏ ఏ ఆయుధాలు ధరించారో ఆయా ఆయుధాలే కాక మరీ అనేకమైన ఆయుధాలు ఆ తల్లి యొక్క అనేకమైన చేతుల్లో ఇక్కడ ఇమ్మడి ఉన్నాయన్నమాట. జగన్మాత రుద్రాణి అంటే రుద్రుని యొక్క పత్ని అని అర్థం. రుద్రనమ్మకంలో రుద్రుణ్ణి వికీరద విలోహిత నమస్తే అస్తు భగవః ఎస్తే సహస్రగుం హేతయో అస్య మస్మిన్నివ ప్రస్తుతాః సహస్రాణి సహస్రాదా బాహువో తవ హేతయః తాసామీసానో భగవః పరాచీన ముఖాకృతి అని వర్ణించింది. ఈ శ్లోకంతో కనుక అన్వయించుకున్నట్లయితే జగన్మాత అనేకమైన చేతులు కలిగి ఆ చేతుల్లో అనేకమైన ఆయుధాలు ధరించి ఉంటుంది అని మనం భావించాలి. వేదాలు ఆ తల్లిని అమ్మా నీవు 1000 చేతులందు 1000 ఆయుధాలను ధరించి ఉన్నావు అని ప్రస్తుతించాయి. పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగంలోని 17వ శ్లోకంలో ఏ విధంగా వివరించాడు అంటే, కిరీటాన్ని ధరించిన వాడువు, గదను చేపట్టిన వాడువు, చక్రమును చేబూనిన వాడువు, అన్ని దిశల యందు తేజోరాశిగా ప్రకాశించేవాడువు, అంతటను అప్రమేయ స్వరూపుడువు, జ్యోతిర్మయుడువు, సూర్యుని వలె ఉజ్వలంగా ప్రకాశిస్తున్నవాడు, చూచుటకు శక్యము కానివాడువు అయిన నీ విశ్వరూపమును దర్శించుచున్నాను. అర్జునుడు దర్శించినవి కేవలం కొన్ని ఆయుధాలు మాత్రమే అన్నమాట. అదే పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత యొక్క విశ్వరూపం కూడా అనేక ఆయుధాలను కలిగి ఉందన్నమాట. మహిషాసుర సంహార సమయంలో సమస్త దేవతా తేజోరాశిగా జగన్మాత ఆవిర్భవించినప్పుడు వివిధ దేవతల ఆ తల్లికి సమర్పించిన ఆ ఆయుధాల వివరాలను శ్రీ దుర్గా సప్తశతిలోని 2వ అధ్యాయంలో వివరించింది. పినాకాపాణి అయిన శివుడు త్రిశూలాన్ని ఇచ్చాడనమాట. వరుణుడు శంఖాన్ని, అగ్నిదేవుడు బల్లాన్ని, వాయుదేవుడు ఒక వింటిని, బాణంతో కూడిన 2 అమ్ముల పొదలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు కాలదండాన్ని, వరుణుడు పాశాన్ని, బ్రహ్మ అక్షమాలను, ఇంకా విశ్వకర్మ అయితే మహోజ్వలమైన గండ్రగొడ్డల్ని, అభేద్యమగు కవచాన్ని, హిమవంతుడు సింహమును, ఈ విధంగా వివిధ దేవతలు అమ్మవారికి తమ తమ ఆయుధాలను అమ్మవారికి సమర్పించారు. ఈ విధంగా అన్ని ఆయుధాలు ధరించిన జగన్మాత ఒక మహాట్టహాసం చేస్తూ ఆవిర్భవించిందనమాట. ఆ అట్టహాసానికి రాక్షసరాజు గుండెలు దద్దరిల్లిపోయాయి. దేవతలందరూ సింహవాహినికి ఇంకా జయజయధ్వానాలు చేశారనమాట. ఆ విధంగా సర్వాయుధాలను ధరించి ఆ దేవి రాక్షసులను సమూలంగా సంహరించి దేవతలకు ఆనందాన్ని చేకూర్చినప్పుడు ఆ దేవతలు జగన్మాతను ఏ విధంగా స్తుతించారు అంటే, అమ్మా కాత్యాయని, భయముల నుండి మమ్మల్ని రక్షించావు. అమ్మా నీవు ధరించిన త్రిశూలము, ఈ మొదలైన ఆయుధాలు అన్ని వేళల యందు దుష్టశక్తుల నుండి మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉండుగాక. అమ్మ మమ్ము నీ బిడ్డల వలె పాపముల నుండి కాపాడుము. రాక్షసులకు దుష్టులకు భయంకరమైన నీ సకల ఆయుధాలు మమ్మల్ని అన్ని భయాల నుండి ఎల్లప్పుడూ రక్షించుగాక. నీవు తప్ప మమ్మల్ని కాపాడగలవారు మరి ఎవరున్నారు? దేవతలు చేసిన ఈ స్తోత్రాలకు చాలా ప్రసన్నురాలైన జగదీశ్వరి, దేవతలారా మీరు నా ఆయుధముల గురించి చేసిన ఈ స్తోత్రం స్మరించిన వారందరినీ నేను అన్ని భయముల నుండి ఎల్లప్పుడూ రక్షించదును అని సర్వాయుధధర అయిన తల్లి మనకి అభయం ఇచ్చింది. ఆ దేవతలకు అప్పుడు అభయం ఇచ్చింది, ఇప్పుడు కూడా మనకి ఎప్పుడు అభయాన్ని ఇస్తూనే ఉందన్నమాట. రాక్షస సంహారణార్థం భక్తుల రక్షణ కొరకు తన అనేక హస్తములతో దేవతలచే సభక్తికముగా సమర్పింపబడే అనేక ఆయుధాలను చేత ధరించి దుష్టులకు భయంకరిగా, భక్తులకు అభయకారిగా సహస్రదళ పద్మంలో స్థితమైన జగన్మాత అంశస్వరూపిణి అయిన యాకినీదేవి లేదా యశస్వినీదేవిని మనము సర్వాయుధధర అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే ఆ తల్లిని మనం మనసులో తలంచినంతటి మాత్రానే మనకు వచ్చిన అనేక ఆటంకాలు కానీ, ఏదైనా చిక్కులు కానీ, సమస్యలు కానీ తొలగిపోతాయి. భయం అన్నదే ఉండదు. శ్రీమాత్రే నమః.